హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. పండు మిర్చి నిల్వ పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ఈ పండు మిర్చి నిల్వ పచ్చడి సంవత్సరమైనా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఒకసారి నేను చేసే విధంగా చేసి చూడండి. నేనైతే 2 కేజీల పండు మిర్చి పచ్చడిని చేస్తున్నాను. దీనికోసం అయితే కేజీన్నర లావుగా ఉండి కారం తక్కువగా ఉండే పండుమిర్చిని అయితే తీసుకున్నాను. ఇవేమో హాఫ్ కేజీ ఏమో సన్నగా ఉండి కారం ఎక్కువగా ఉండే పండుమిర్చిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని తొడిమల్ని అయితే తీసేసుకున్నాను. ఇలా తొడిమల్ని తీసేసుకున్న తర్వాత ఈ పండుమిర్చిని అయితే ఒక పొడి క్లాత్తో తడి అనేది లేకుండా శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. ఇలాగే మిగతా పండుమిర్చిని కూడా తడి అనేది లేకుండా ఇలా శుభ్రంగా అయితే తుడిచేసుకున్నాను. ఇలా తుడిచేసుకున్న ఈ పండుమిర్చిని అయితే ఇప్పుడు మనము ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఈ లోపైతే 2 కేజీల పండుమిర్చి నిల్వ పచ్చడికి అయితే హాఫ్ కేజీ చింతపండు సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండులో ఏమైనా విత్తనాలు కానీ ఇలాంటి ఈనెలు ఏమైనా ఉంటే తీసేసుకుందాము. ఇలా విత్తనాలు ఈనెలు తీసేసుకున్న ఈ చింతపండునైతే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న పండుమిర్చిని అయితే ఇప్పుడు ఇలా ఒక చాపింగ్ బోర్డ్లో ఈ పండుమిర్చిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పండుమిర్చిని మిక్సీలో కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తారు. నేనైతే మిక్సీ పట్టడం లేదు, రోట్లో అయితే దంచుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటినైతే ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం పండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 కేజీల పండుమిర్చి నిల్వ పచ్చడికి హాఫ్ కేజీ చింతపండు, ఉప్పేమో కేజీకి 2 గిద్దెలు. నాకు ఈ గ్లాస్లో 2 గిద్దెల ఉప్పు అయితే సరిపోతుంది. అందుకని ఈ గ్లాస్తో 2 గ్లాసుల ఉప్పు అయితే వేస్తున్నాను. అంటే 2 కేజీల పండుమిర్చి పచ్చడికి 4 గిద్దెల ఉప్పు అన్నమాట. ఇలా ఉప్పును కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రోల్ని అయితే నేను ముందుగానే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా తుడిచేసుకున్న ఈ రోల్లో ఇలా పండుమిర్చిని వేసుకుంటూ కొంచెం ఉప్పు, కొంచెం చింతపండును వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా బరకగా దంచుకున్న తర్వాత దీన్నైతే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొంచెం పండుమిర్చిని వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసుకుంటూ దీన్ని కూడా కొంచెం బరకగా దంచేసుకుందాము. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలాగే మన 2 కేజీల పండుమిర్చిని కూడా ఇలా మెత్తగా ఇలా దంచేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పండుమిర్చి పచ్చడిని అయితే ఇలా కింద నుండి పైకి ఒకసారి కలిపేసుకొని మూతని పెట్టుకొని ఒక 7 రోజుల పాటు ఈ పండుమిర్చి పచ్చడిని అయితే ఊరనిద్దాము. నేను 7 రోజుల తర్వాత పండుమిర్చి పచ్చడిని చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఒక 1/2 కిలో వెల్లుల్లిపాయలని అయితే ఇలా పొట్టుని అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. 2 కేజీల పండుమిర్చి పచ్చడికి 2 స్పూన్ల మెంతులు సరిపోతాయి. ఇలా మెంతుల్ని వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ మెంతుల్ని వేసుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి. ఈ మెంతి పొడిలోనే మనము ఇలా వెల్లుల్లిపాయలని వేసుకొని ఈ వెల్లుల్లిపాయలని కూడా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం తర్వాత గ్రైండ్ చేస్తాం కదా, అప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇలా 7 రోజుల తర్వాత అయితే ఈ పండుమిర్చి పచ్చడి చూడండి బాగా మెత్తగా ఊరిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని అయితే గ్రైండర్లో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాము. ఈ పండుమిర్చి పచ్చడిని మాత్రం దగ్గరుండి ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి.
ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మనము ఇది మెంతులు వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకుందాము. ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయింది కదా, ఈ పచ్చడిని అయితే ఇప్పుడు మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాగే ఇంకా కొంచెం పచ్చడి ఉంది కదా, దాన్ని కూడా ఇలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. దీంట్లో కూడా మెంతులు వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకొని ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా మెత్తగా అయింది కదా, ఇప్పుడు మనం ఫస్ట్ పట్టుకున్న పండుమిర్చి పచ్చడిని కూడా వేసేసుకొని దీన్ని కూడా ఇవి రెండు కలిసేలాగా ఒక 5 నిమిషాల వరకు గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత గ్రైండర్ని అయితే ఆఫ్ చేసేసుకుందాము. పచ్చడి అయితే మెత్తగా అయింది కదా, ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నాకైతే 2 కేజీల పండుమిర్చికి అయితే ఇంత పచ్చడి వచ్చింది. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే ఇప్పుడు మనము ఇలా ఒక గాజు సీసాలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా గాజు సీసాలోకి తీసుకున్న తర్వాత ఇంకొంచెం పచ్చడి అయితే ఈ పచ్చడిని అయితే ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేరుశనగ నూనెని వేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడు వేరుశనగ నూనెని వాడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వేరుశనగ నూనె కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకొని జీలకర్రని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని వేసేసుకొని స్టవ్ని అయితే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆ హీట్కే ఎండుమిరపకాయలు అనేవి వేగిపోతాయి. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని అయితే ఈ పచ్చళ్ళలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం పచ్చళ్ళు తాలింపు వేసేటప్పుడు నూనె అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఇలా నూనె ఎక్కువ వేయడం వల్ల పచ్చడి నిల్వ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని కూడా నేను ఇలా ఒక జాడీలోకి అయితే తీసేసుకుంటున్నాను. ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం పచ్చళ్ళను అయితే నిల్వ ఉంచమాకండి. ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడిని వేసుకోవడం వల్ల పచ్చడి కూడా ప్లాస్టిక్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా జాడీల్లో వేసుకుంటే పచ్చడి కలర్ కూడా చేంజ్ అవ్వదు, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.